హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మన లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. పుష్ప 2 మూవీ గురించి కొంచెం 2 గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాం. అయితే మనకైతే పార్ట్ 1లో వచ్చేసి ఇట్లా మ్యారేజ్ చేసుకుని వచ్చే షికావత్ తోటి గొడవ పెట్టుకొని మన గుండుగాని తోటి గొడవ పెట్టుకొని చక్కగా అయితే పెళ్ళికి అయితే వస్తాడు కదా మామ. ఆ పెళ్ళి వచ్చినాక పెళ్ళి చేసుకున్నప్పుడు ఏమైందంటే, ఏమైంది ఇట్లా వచ్చినావా అంటే, ఒకడు పుష్ప అంటే నన్ను ఫ్లవర్ అనుకున్నాడు. ఫైర్ అనేది చూపించి వచ్చిన అని చెప్పేసి క్లైమాక్స్ అయితే ఎండ్ పడతది కదా! ఆ నుంచి అయితే మొదలైతే స్టోరీ. మనకు షెకావత్ ఉన్నాడు కదా! ఆయనకున్నాను. ఆయన అయితే గంధపు చెక్కలు అసలు ఇక్కడ పోనీయడు. నాకు వచ్చే దుడ్లు వస్తూనే ఉంటాయి. పోయే దుడ్లు పోతూనే ఉంటాయి కానీ దీనికి నీకు దానిలో ఒక్క రూపాయి రాదు అని చెప్పేసి మన పుష్పరాజు అయితే డైలాగ్ కొట్టిపోతారు కదా! అలాంటి దానిలో అయితే ఒక పెద్ద భారీ అయితే రోడ్ అయితే చెన్నైకైతే ట్రాన్స్‌ఫర్ కావాలని చెప్పేసి వాళ్ళైతే ఫోన్ జేసుంటారు. ఆ విషయం మీదైతే మన అల్లు అర్జున్ గారైతే చాలా గంధపు చెక్కలు రెడీ జేసుకొని దగ్గర దగ్గర ఒక 500, 600 లారీలు దగ్గరగా అయితే దాటియాల్సొస్తది. ఆ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ ముందరైతే అల్లు అర్జున్ గారైతే పట్టుకోవడం అయితే జరుగుతది. మనకు ఆయన షికావత్ ఆయన పట్టుకొని అయితే మస్తు ఘోరంగా అయితే కొట్టి స్టేషన్‌లో అయితే కూర్చోబెడతాడు. ఆ స్టోరీ మీద అయిపోతున్నాక కొంచెం ఆ లారీలు దాటే మూమెంట్‌లో ఆ లోడ్ చెన్నైకైతే ట్రాన్స్‌పోర్ట్ అయితే చేయాల్సొస్తుండే. ఆయనకైతే చాలా ఇబ్బంది పడి మళ్ళా అయితే రిలీజ్ అయ్యి మనకు ఆ లోడ్ ఒక చోట దాపెట్టి మళ్ళీ ఆ లోడ్ అయితే తీసుకుపోయి మళ్ళా అక్కడ చెన్నైకి మురుగన్‌కైతే అప్పగిస్తాడు. ఇట్లా చేస్తుంటే ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకు అల్లు అర్జున్ గారు అయితే అది హెలికాప్టర్ సీన్ ఉంది కదా! హెలికాప్టర్ సీన్ వచ్చేసి ఒక్కసారి అయితే సీఎంని కలవనీకి పోయి అక్కడ వెళ్తారు. అక్కడ వెళ్ళినాక హెలికాప్టర్ మనం తీసుకుంటే బాగుంటుండే కదా అని చెప్పేసి ఆ హెలికాప్టర్ అయితే తీసుకుంటాడు. తీసుకున్నాక అయితే మనకు సునీల్ గారు అయితే కొంచెం ఆ క్యారెక్టర్ అనసూయ గారి క్యారెక్టర్ అవుతుంది కదా! అనసూయ గారి క్యారెక్టర్ అయితే అసలు మనం దేని గురించి చేసాం, మా తమ్ముడిని చంపినావు నువ్వు ఇప్పటిదాకా చంపకుండా ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఫస్ట్ పార్ట్‌లో అంటారు కదా! నీ తమ్ముడు పోయినాడు, చేతకాకుండా చచ్చినాడు నేను నీ చేతుల్లో అని చెప్పేసి సునీల్ గారు చెప్తారు కదా! అయితే దాని మీద అయితే వాళ్ళైతే ఏం మాట్లాడుకున్నారంటే, అయితే ఇప్పుడు ఈ సినిమాలో వచ్చేసి 'జాలిరెడ్డి' తర్వాత వచ్చేసి మన సునీల్ గారు, అనసూయ గారు, తర్వాత ఈ గుండు పోలీస్ ఉన్నారు కదా 'షికావత్' ఆయన అందరూ కలిసి మాత్రం అల్లు అర్జున్ మీద ఒకసారి అటాక్ చేస్తారు. చిన్నగా అటాక్ తీసి ఆ సముద్రం ఫైట్ కాడ వేలాడదీస్తారు. ఆ వేలాడదీసినప్పుడు అయితే ఇంటర్వెల్ బ్యాంక్ సీను అది వేలాడదీసినాక మన గుండుగాడు పోయి ఆ నీళ్ళలో చంపేసిండు. ఇంక చచ్చిపోయిండు అల్లు అర్జున్ అని చెప్పేసి స్నానం చేసి గుండుగాడు బయటికైతే వెళ్తాడు. ఆ పాట 'మేరే మేరే జానో' ఆ పాట ఉంది కదా! ఆ పాటకైతే ఇంక నెక్స్ట్ వచ్చేసి కొన్ని సీన్స్ అయితే లాస్ట్ క్లైమాక్స్ 30 మినిట్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందంట. 30 మినిట్స్ అయితే ఆ కార్డు, ఆ పేపర్ ఉంటది కదా! ముక్క పైసల ముక్క, ఆ ముక్క తీసుకొని నేను పోయే దుడ్లు పోతూనే ఉంటాయి. వచ్చే దుడ్లు వస్తూనే ఉంటాయి. కానీ అది నా రూపాయి ఎక్కడున్నా సరే నేను అది తీసుకుంటా. అది ఇంకా నా గుడి మీద ఉన్నా సరే, ఎక్కడ రాయి ఉన్నా సరే, 7 సముద్రాల అవతల ఉన్నా సరే నేను వచ్చి తీసుకుపోతా అని చెప్పేసి చెప్తాడు కదా మన అల్లు అర్జున్ గారు. ఆ సీన్‌లో అయితే భయంకరంగా అయితే ఉండబోతుంది. సీన్ ఫైట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు 'రష్మిక మందన చనిపోతదని' చెప్పేసి చాలా రూమర్స్ గట్టిగా అయితే వినిపిస్తుంది. కానీ 'రష్మిక' అయితే ఏం చనిపోతదో, జరిగిపోతదో నాకు తెలిసినాక దానిలో అయితే ఏముండదు గైస్. నాకు తెలిసినాక 'అల్లు అర్జున్' గారి పార్ట్ 2 కొరకు దాన్ని డెత్ అయితదని చెప్పేసి ఒక పుకారైతే లేపుతారు. అది పార్ట్ 2కైతే కన్ఫ్యూజ్ చేస్తారు అసలు మనకు. అసలు ఏమైంది పార్ట్ 2, 3